ఐబొమ్మ రవి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అయితే కోట్ల రూపాయల వ్యవహారంతో సాగిన ఐబొమ్మ వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమను పైరసీ పట్టుపీడిస్తున్న క్రమంలో ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా పరిశ్రమకు తెలంగాణ పోలీసులు కొంత మేలు చేశారని చెప్పొచ్చు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఇక రవి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ఐబొమ్మ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని సాంకేతికంగా పోలీసులు గుర్తించారు. ఇక పైరసీ బెట్టింగ్ వ్యవహారంపై ఐబొమ్మ రవి విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏ విధంగా పైరసీ వెబ్సైట్లు నిర్వహించాడో పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలిసిందే. పోలీసులకే సవాల్ విసిరిన రవిని పట్టుకునేందుకు కొంతకాలంగా ఇబ్బంది పడిన పోలీసులు డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని తీసుకున్నారు. రవి కదలికలపై నిఘా పెట్టారు. సాంకేతిక ఆధారాలను ఆధారంగా చేసుకుని రవి హైదరాబాద్లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేశారు. ఇక పక్క ప్రణాళికతోనే రవి ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను ఏర్పాటు చేశాడని, అలాగే ఆ రెండు పేర్ల మీద 17 వెబ్సైట్లు క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ పేరు మీద ఐబొమ్మ.fu, ఐబొమ్మ.nexus, ఐబొమ్మ.market, ఐబొమ్మ.1 వెబ్సైట్లు కూడా ఉన్నాయి. బప్పం పేరు మీద బప్పం టీవీ, బప్పం సిసి, బప్పం.co.in, బప్పం.net, బప్పం.org, బప్పం.eu లాంటి వెబ్సైట్లు క్రియేట్ చేసినట్లు గుర్తించాడు. ఇక యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని, బెట్టింగ్ ద్వారా వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి ఐసిఐసిఐ ఎన్ఆర్ఈ ఖాతాలకు నిధులు మళ్లించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. డబ్బులు ఈజీగా సంపాదించాలనే లక్ష్యంతో ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లను మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐబొమ్మ రవి tradersin.com, makeindiashop.shop అనే 2 డొమైన్లపై నిఘా పెట్టడంతో ఐబొమ్మ రవి కదలికలు పోలీసులకు తెలిసాయి. వీటిలో ఒకటి అమెరికాలో, మరో డొమైన్ను అమీర్పేటలో రిజిస్టర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఐబొమ్మ కేసు సంబంధించి హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లు భావిస్తున్నారు. నెలకు 15 లక్షలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. వీటిపై ఈడీ దర్యాప్తు చేరింది. మరోవైపు ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.